తిరుపతి జిల్లా నాయుడుపేటలో వక్ఫ్ చట్టం సవరణను వ్యతిరేకిస్తూ గురువారం ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. రాజ్యాంగం విరుద్ధంగా చట్ట సవరణ జరిగిందని నినాదాలు చేశారు. అంబేద్కర్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ శాంతి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. దానికి వ్యతిరేకంగా దేశం మొత్తంగా ర్యాలీలు జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ ర్యాలీ యొక్క సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏమంటే, వక్ఫ్ అనేది ఒక అంకితం. అది ఎప్పుడో తాత ముత్తాతల కాలం నుంచి దేవుని కోసం, వారి యొక్క స్వర్గంలో జాగా కోసం ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి ఆస్తులు. అది ఒక మతానికి సంబంధించినది. భారతదేశంలో అన్ని మతాలు కులాల వాళ్ళు కలిసి జీవించే విధంగా మనకు రాజ్యాంగం వరాన్ని ప్రసాదించింది. మనకు ఈ భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామిక దేశం. మన అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన కమిటీ ద్వారా దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అనేక మంది మహామేధావులంతా ఇవన్నీ ముందుకు వస్తాయని తెలిసే అద్భుతంగా రాజ్యాంగంలో అన్ని విషయాలు పొందుపరిచారు. మనకున్నటువంటి రాజ్యాంగాన్ని మనం ఖచ్చితంగా పాటించి ఫాలో అయితే ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కానీ రాజకీయ స్వలాభాల కోసం ఇలాంటి నల్ల చట్టాలను తీసుకొచ్చి అనవసరమైనటువంటి గందరగోళాన్ని సృష్టించడం కరెక్ట్ కాదని ఈ ర్యాలీ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం ముస్లిం లేక మనోభావాల్ని, ఒక మతానికి సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇలాంటి బిల్లులు చేయడం అది సబబు కాదని, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద దృష్టి పెట్టచ్చు. ఎంతో మంది యువకులు ఉద్యోగాలు లేక ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్ళి భారతదేశం యొక్క జ్ఞానాన్ని ఇతర దేశాలకు సర్వీస్ చేస్తున్నారు. ఎంతో మంది పేదవాళ్ళు బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద బతుకుతూ అనేక సమస్యల్లో సతమతమవుతున్నారు. ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు తన ముందు ఉన్నాయి. వాటిని చూడవచ్చు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఒక ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దేశంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. అంతేగాని అనవసరమైనటువంటి బిల్లులని తీసుకొచ్చి ప్రశాంతమైనటువంటి భారతదేశంలో ఎలాంటి అలజడులు కానీ ఆందోళన కూడా కానీ కలిగించకూడదని ఈ సందర్భం మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి రోడ్ల మీదకి రావడం, నిరసనలు తెలియజేయడం, ఈ పరిస్థితి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. బయట దేశాలను గమనించి చూడండి. నిత్యావసర వస్తువుల ధరలు తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. మరి అలాంటి సమస్యలన్నీ ముందు పెట్టుకొని అనవసరమైనటువంటి బిల్లులు ముందుకు తీసుకొచ్చి ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలిగించకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కే, భారత్ మాతా కే, భారత్ మాతా కే, భారత్ మాతా కే, భారత్ మాతా కే. వెంటనే వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే, వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే, వక్ఫ్ సవరణ నల్ల చట్టాన్ని, వక్ఫ్ సవరణ నల్ల చట్టాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి. ఈరోజు నాయుడుపేటలో సోదరులు చేసినటువంటి ర్యాలీ చాలా పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఇక్కడ అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక మతం మీద కాదు, రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది. ఆ దాడి ఆర్టికల్ 26కి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. మత స్వేచ్ఛ ఉంది. ఆ మత స్వేచ్ఛని కాపాడాలి అనే హక్కుతో ఈరోజు కులాలకి మతాలకి అతీతంగా ఈ యొక్క వక్ఫ్ 2025 చట్టాలని రద్దు చేయాలని చెప్పి జరుగుతూ ఉంది. దీనికి ఆవాజ్గా మేము సంపూర్ణ మద్దతును ఇస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా మీరు చేసే కార్యక్రమాలకి మా మద్దతు ఉంటుంది. అయితే ఈరోజు ఒక మతం మీద అనుకుంటున్నాము, రాబోయే రోజుల్లో కూడా ఇతర మతాల మీద ఇటువంటి దాడులు జరిగే అవకాశం ఉంది. దీన్ని ముందస్తుగా అరికట్టాలి అంటే ఇక్కడ కేవలం ఒక మతస్థులే కాకుండా మిగతా అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని వర్గాల్ని కలిసికట్టుగా ఏదైతే భారత రాజ్యాంగంలో లౌకికత్వ నినాదం ఉందో ఆ లౌకికత్వ నినాదంతో అందరం కూడా కలిసికట్టుగా సాగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నిన్న జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం.
ఎవరైనా కానీ ఉగ్రవాదం మతవాదం ఇవి రెండు కూడా ఏ మతంలో ఉన్నా దాన్ని అణచివేయాల్సిందే. ఖచ్చితంగా ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వాళ్ళకి ఉరిశిక్ష విధించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా వచ్చిన సిఐటియు, ఇతర సిపిఎం, వామపక్ష ప్రజా సంఘాలన్నీ కూడా ఎల్లప్పుడూ మీ మద్దతు ఉంటాయి. రాబోయే రోజుల్లో కూడా మీరు తీసుకునే కార్యక్రమాలన్నింటికీ కూడా సిపిఎం, సిఐటియు, ఇతర వామపక్ష ప్రజా సంఘాలన్నీ కూడా మీకు మద్దతు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. మన ముస్లిం సోదరులకి, మీడియాకి ఈ ర్యాలీని బాగా క్రమశిక్షణగా చేసేటట్టుగా మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, మిగతా పార్టీ సోదరులకి ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుతూ వెంటనే ఈ నల్ల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఏ రాజకీయ పార్టీకి విరుద్ధం కాదు, మేము ఎవరికి మేము విరుద్ధం కాదు. మాకు చంద్రబాబు నాయుడు అంటే కూడా చాలా అభిమానం. ఆయన మాకు మాట ఇచ్చారు, మీకు ఎటువంటి కష్టాలు ఎటువంటి సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి మాకు మాట ఇచ్చారు. ఆ మాటని నెరవేర్చాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నాం, ప్రాధాన్యపడుతున్నాం. వెంటనే ఆయన మద్దతు చేశారు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ మనందరం అన్న తమ్ములుగా, అక్క చెల్లెలుగా, ఒక కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్క మతస్థులు సోదర భావంతో జీవితం గడుపుతున్నారు. మళ్ళీ కొంతమంది దుష్ట శక్తులు, మత ఉన్మాదులు చిచ్చు పెట్టాలని చెప్పి ఎన్నో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనకు సూర్యుడు మన నెత్తినున్నాడు, ఆయనకి కులం లేదు, మతం లేదు. చంద్రుడికి కులం లేదు, మతం లేదు. వర్షానికి కులం లేదు, మతం లేదు. గాలికి కులం లేదు, మతం లేదు. నీటికి కులం లేదు, మతం లేదు. వర్షం కురిస్తే అన్ని చోట్ల జరుగుతుంది. మనకెందుకు కులంతో మనం ఈ విధంగా విరుద్ధం చేసుకోవాలి? ప్రతి ఒక్కరూ సోదభావంతో ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ వెంటనే ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాశ్మీర్లో జరిగిన ఇటువంటి దుర్ఘటనకి మేము సంతాపం తెలుపుతూ ఖండిస్తున్నాం. వాళ్ళని కఠినంగా ఎవరైనా సరే ఇటువంటి దుర్మార్గం పనిచేసిన వాళ్ళని ఖండించాలని చెప్పి, కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎవరైతే చనిపోయారో మా సోదరులు, వాళ్ళ మనశ్శాంతికి శాంతి కలగాలని చెప్పి, వాళ్ళకి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ మాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ముస్లిం క్రిస్టియన్స్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ ర్యాలీకి సహకరించిన మీడియా మిత్రులకు, మరి పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ర్యాలీ యొక్క ముఖ్య కారణం ఏంటంటే, వక్ఫ్ బోర్డు సవరణ చట్టం అంటూ కేంద్రం ఒక బిల్లు ప్రవేశపెట్టింది. దాని అర్థం ఏంటంటే వక్ఫ్ బోర్డుని నిర్వీర్యం చేయాలని, దాని అధికారాన్ని తగ్గించాలని. అదేవిధంగా వక్ఫ్ బోర్డు అనేది ఏంటంటే, హిందువులకి దేవాదాయ శాఖ ఎలాగో మాకు అలాగే హిందువుల దేవాలయాన్ని పరిరక్షించడానికి దేవాదాయ శాఖ ఎలా శాఖగా ఉందో, వక్ఫ్ బోర్డు అంటే ముస్లిం మసీదులని, శ్మశాన వాటికల్ని, ఈద్గాల్ని పరిరక్షించడానికే వక్ఫ్ బోర్డు ఉండేది. ఆ వక్ఫ్ బోర్డుకి ఒక ట్రిబ్యునల్ చట్టం ఉంది. ఆ చట్టం ద్వారా వీటన్నిటిని పరిరక్షిస్తుంటుంది. ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొస్తా ఉంది. దీనికి భారతదేశంలో ఉన్న ఏ ఒక్క ముస్లిం సోదరుడు ఒప్పుకోడు. అందుకే ఏదైతే ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం, మేము ఆ బిల్లుకు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా కేంద్రాన్ని హెచ్చరిస్తూ, మీరు ఏదైతే ఈ బిల్లును అమలుపరుస్తున్నారో ఇది చాలా అన్యాయం. మీరు ఈ బిల్లుని ఏ విధంగా అమలుపరుస్తున్నారు? ముస్లిం సోదరుల వక్ఫ్ బోర్డులో మీరు ఎలా అన్య మతస్థులను నియమించాలనుకున్నారని వాళ్ళని హెచ్చరించడం జరిగింది. అది మనందరి విజయం, ప్రతి ఒక్క భారత పౌరునిగా ప్రతి ఒక్కరి విజయం. ఎందుకంటే రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వాళ్ళు అమిత్ షా రాజ్యాంగంగా మార్చాలనుకున్నారు. ఇది సుప్రీంకోర్టు ఒప్పుకోదు. న్యాయ వ్యవస్థను మేము నమ్ముతున్నాము. ఈ బిల్లుని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే
పార్లమెంట్ లో బలం ఉందని దౌర్జన్యంగా బిల్లును పాస్ చేస్తే మాత్రం ఇది శాంతియుత ర్యాలీ మాత్రమే. ముందు ముందు ఈ ర్యాలీ ఆందోళనతో ఉధృతంగా ఉద్యమంగా మారబోతుంది. కాబట్టి దయచేసి ఇంకన్నా తెలుసుకొని కేంద్రాన్ని కోరుతున్నాను. Hi Nilor, please subscribe to N3 TV. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.